హాయ్ ఫ్రెండ్స్, మన డ్రామా రక్షక బత్తాయిలలో ఒకడైన సనాతన బిచ్చగాడైన తెలుగు ఎక్స్ క్రిస్టియన్ అనే ఒక బోండంగాడు చేసిన వీడియో గురించి చూద్దాం. మాస్టర్లను నువ్వు సెలెక్ట్ చేసి సెక్యులరిజం అని నువ్వు ప్రూఫ్ చేయాలి. ప్రూఫ్ చేయాలి నువ్వు ఇప్పుడు, ఓకేనా? లేకపోతే నీకు క్యాలీఫ్లవర్ పేరు స్ట్రాంగ్ గా ఉండిపోతుంది. సెక్యులరిజాన్ని ప్రూవ్ చేయాలంట. మన దేశం సెక్యులర్ దేశమా కాదా అని ఈ బోండంగాడికి ప్రూవ్ చేయాలంట. రాజ్యాంగం గురించి సెక్యులరిజం గురించి తెలియని ప్రతి ఎదవ సెక్యులరిజం మీద పడి ఏడ్చోటుడే. సెక్యులరిజం కంట్రీ, సెక్యులరిజము మనమందరం ఒకటే అని చెప్పేసి ఇవన్నీ నువ్వు ఎప్పటి వరకు పాటిస్తావో తెలుసా? ఈ దేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నంత వరకే. ఒకవేళ హిందువులు మైనారిటీ అయ్యారా, నువ్వు సెక్యులరిజం అని అన్నావు అనుకో, కింద బొక్కల చెక్క దించితే మన దేశాన్ని ఇస్లాం రాజులు, బ్రిటిష్ రాజులు కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించారు. అయినా కూడా భారతదేశంలో ముస్లింలు మెజారిటీ కాలేదు, క్రిస్టియన్లు మెజారిటీ కాలేదు, హిందువులు మైనారిటీ కాలేదు. కానీ మన దేశానికి స్వతంత్రం వచ్చింది. రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, మతాలకు అతీతంగా మన దేశం పరిపాలించబడుతుంది. అయినా కూడా ఇలాంటి పరిస్థితుల్లో హిందూ మతానికి ఆపద వచ్చింది. ఆపద ఎందుకు వచ్చిందంటే హిందూ మతం పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కునే మత పార్టీకి ఆపద వచ్చింది కాబట్టి. మతం పేరు చెప్పి హిందువులను భయపెట్టి, ప్రలోభపెట్టి మతం మత్తులో ముంచితే, ఆ మత్తులో ఓట్లు గుద్దితే మత పార్టీ అధికారంలోకి రావచ్చు కదా. అందుకే హిందూ మతానికి ఆపద వచ్చింది. అయితే అదే మతం మత్తులో ఉన్న ప్రజల దగ్గర బిచ్చం అడుక్కొని సంపాదించుకోవడానికి ఈ మధ్య కొత్త బిచ్చగాళ్ళు తయారయ్యారు. వాళ్ళే మన సనాతన డ్రామా రచక బిచ్చగాళ్ళు. ఇదే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో నడిచే బిజినెస్. అయితే మతం మత్తులో ఉన్న జనానికి మత్తును వదిలించడానికి, మత ఉన్మాదుల తొత్తు తీయడానికి ప్రశ్న లాంటి కొన్ని హేతువాద ఛానల్స్ ఉంటాయిగా. అందుకే ఇలాంటి మత ఉన్మాద బొండంగాలే ఏడుపులు. ఇప్పుడు నేనంటే నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, శ్రీ వాన్ మైండ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ 2014 బ్యాచ్. నేను ఫస్ట్ క్లాస్గా పాస్ అయ్యాను. ఆ తర్వాత నేను ఆటోకాడ్ కోచింగ్ తీసుకుని నేను పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి ఇంటీరియర్ డిజైనింగ్ కూడా నేను ప్లాన్ చేస్తాను, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాను అనమాట. కానీ నీలాంటి లోఫర్ నా కొడుకులు ఈ దేశంలో ఎక్కువైపోయేసరికి ఈ ఉద్యోగాలు మొత్తం పక్కన పెట్టేసి నీలాంటి వాళ్ళ భర్తం పట్టడానికి నేను ఈ యొక్క ఛానల్ ద్వారా నేను ముందుకు వచ్చాను అనమాట. సనాతన డ్రామా రచక బిజినెస్ బాగుందన్నమాట. అందుకే జనాన్ని భయపెట్టి ట్రోలింగ్ చేసి బిచ్చమడుక్కోవడానికి వచ్చానన్నమాట. లా తెలుసా? చట్టాలు మతాల పరంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క చట్టం ఉంది అనే విషయమన్నా నీకు తెలుసా? ఎన్నడన్నా చదువుకున్నావు? నువ్వు స్కూల్కి వెళ్ళావా, కాలేజ్కి మన దేశంలో ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ ఉంది. ఆ మత స్వేచ్ఛలో భాగంగా జీవనం కొనసాగించే హక్కు ఉంది. అందుకే వివాహం, విడాకులు, దత్తత, ఆస్తి అనేవి ఒక్కొక్క మతానికి ఒక్కొక్క విధంగా ఉంటాయి. అందుకే భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు అయిన మత స్వేచ్ఛ హక్కులో భాగంగా మతాలకు వివాహం, విడాకులు, దత్తత, ఆస్తిలను అనుభవించే విధంగా చట్టాలు రూపొందించబడ్డాయి. మతాలను అడ్డుపెట్టుకొని ఇలాంటి చట్టాలు రూపొందించబడ్డాయి. హిందూ మతంలో ఒకప్పుడు బహుభార్యత్వం ఉండేది, సతీ సహగమనం ఉండేది, బాల్య వివాహాలు ఉండేవి, మహిళలకు ఆస్తిలో వాటా ఉండేది కాదు. కానీ అంబేద్కర్ రూపొందించిన హిందూ కోడ్ బిల్ ప్రకారం మహిళలకు ఆస్తిలో వాటా కల్పించబడింది. హిందూ వివాహ చట్ట ప్రకారం బాహుభార్యత్వం రద్దు చేయబడింది. సతీ సహగమనాన్ని నిషేధించడం జరిగింది. ఇలా కొన్ని హిందూ చట్టాల ద్వారా హిందూ మతంలో ఉన్న మూఢనమ్మకాలను ప్రభుత్వం నియంత్రించగలిగాయి. అలాగే ఇస్లాంలో కూడా ముస్లింలకు భారత రాజ్యాంగంలోని మత స్వేచ్ఛ హక్కు ప్రకారం ముస్లింలకు కొన్ని చట్టాలకు అవకాశం కల్పించింది. వివాహం, విడాకులు, దత్తత, ఆస్తికి సంబంధించిన కొన్ని చట్టాలు ఉన్నాయి. అందులో ఉన్న మూఢనమ్మకాల మీద కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. అంతేకాని భారత రాజ్యాంగం ప్రకారం, చట్టాల ప్రకారం హిందువులు నేరం చేస్తే ఒక శిక్ష, ముస్లింలు నేరం చేస్తే ఒక శిక్ష లేదు. ఎవరు నేరం చేసినా సరే, ఎవరు దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేసినా సరే, మతాలకు అతీతంగా చట్ట ప్రకారం బొక్కలో వేసి వేలాడదీస్తారు. భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమానంగా మత స్వేచ్ఛ హక్కును ఇచ్చింది. అది కూడా దేశ సమగ్రతకు, సమైక్యతకు భంగం కలిగించకుండా మాత్రమే. దేశంలో ఎవరైనా సరే మత గొడవలు చేస్తే ఏ మతం వారైనా సరే బొక్కలో వేస్తారు. మాస్టర్లను నువ్వు సెలెక్ట్ చేసి సెక్యులరిజం అని నువ్వు ప్రూఫ్ చేయాలి. ప్రూఫ్ చేయాలి నువ్వు ఇప్పుడు, ఓకేనా? లేకపోతే నీకు క్యాలీఫ్లవర్ పేరు స్ట్రాంగ్ గా ఉండిపోతుంది. సెక్యులరిజాన్ని ఏ బోండంగానికి ప్రూఫ్ చేయాల్సిన అవసరం లేదు. సెక్యులరిజాన్ని హిందువులు పాటిస్తున్నారా, ముస్లిమ్స్ పాటిస్తున్నారా, క్రిస్టియన్స్ పాటిస్తున్నారా కాదు. భారత రాజ్యాంగంను సెక్యులర్గా రాసింది నీలాంటి బోండంగాలకు ప్రూఫ్ చేయడానికి కాదు. అన్ని మతాల్లో ఉన్న నీలాంటి ఎదవలందరూ కూడా అన్నీ మూసుకొని సెక్యులరిజాన్ని పాటించడానికి, పాటించకపోతే తోలు తీయడానికి.